రక్షాబంధన్ హిందూ సంప్రదాయంలో కనిపించే అతి శ్రేష్టమైన పండుగ. ప్రపంచంలో అన్న చెల్లెలు, అక్క తమ్ముడు మధ్య అనుబంధాలు ఎక్కడైనా ఉండేవే. కానీ ఈ అనుబంధాలను పండుగలా చేసుకోవడం మాత్రం హిందూ సంప్రదాయంలో బాగా కనిపిస్తుంది. ఆ మాటకొస్తే ప్రతి వేడుకలో సోదరి సోదరుల మధ్య అనుబంధాన్ని పెంచే సందర్భాన్ని శాస్త్రోక్తంగా చూపించారు. కానీ రాఖీ పౌర్ణమి ప్రత్యేకత వేరు. కేవలం అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు మాత్రమే పండుగ చేసుకోవడం రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. శ్రావణ మాసం అంటే పుణ్యకార్యాలు చేయడానికి, పురాణ పఠనం ప్రారంభించడానికి అత్యంత మంచి రోజులు. శుభకార్యాలకు మంచి రోజులైనప్పటికీ ఆ సమయంలో కూడా అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని రక్షాబంధన్ కోసం కేటాయించారు. పురాణాల్లో కూడా రక్షాబంధన ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడికి ద్రౌపదీదేవి ఇప్పుడు రాఖీ అని చెప్పుకుంటున్న ఒక రక్షాబంధనం కట్టింది. అయితే రక్షాబంధనం కేవలం సోదర సోదరీమణుల మధ్య ఉంటుందా? కొన్ని సంప్రదాయాల్లో అయితే భార్యాభర్తలు కూడా రాఖీ కట్టుకుంటారు. రక్షాబంధనం అంటే సర్వకాల సర్వావస్థల యందు రక్షణగా నిలబడే వ్యక్తికి కట్టేదే రాఖీ. ఒక కడుపున పుట్టిన వారే కాదు, కట్టుకున్నవాడు కూడా భాగస్వామికి రక్షణగా నిలబడతాడు. ఆ కృతజ్ఞతకు గుర్తుగా రక్షాబంధనాన్ని భార్య భర్తకు కట్టే సంప్రదాయం కూడా ఉంది. ముఖ్యంగా భర్త యుద్ధానికి వెళ్ళే సమయంలో రాణులు ఈ రక్షాబంధనాన్ని కట్టేవారు. ఇంతకాలం కంటికి రెప్పలా కాపాడిన తనను రణక్షేత్రంలో ఈ రక్షాబంధనమే కాపాడుతుందనే ఉద్దేశంతో చేతికి కట్టేవారు. కేవలం రాజులు రాణులే కాదు, తనను కాపాడుతున్న భర్త క్షేమం కోసం భార్యలు ఇలా రక్షాబంధనాన్ని కట్టే అలవాటు కొన్ని సంప్రదాయాల్లో ఉంది. అంతెందుకు, దేవేంద్రునికి సతీదేవి కూడా రక్షాబంధనం కట్టిందని పురాణాల్లో ఉంది. ఈ కాలంలో మాత్రం రాఖీ అంటే కేవలం అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు మాత్రమే కట్టుకుంటారనే ఓ నిర్ణయానికి వచ్చేసి అలవాటు పడిపోయాం. రాఖీ రోజున తనకు నచ్చిన అమ్మాయి ముందుకు వెళ్ళడానికి కుర్రాళ్ళు భయపడుతుంటారు. రక్షాబంధనం అంటే బజార్లో దొరికే రాఖీ కట్టి కాస్త స్వీట్ తినిపించి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మాత్రమే కాదు, కష్ట సుఖాల్లో తోడుగా నిలబడతానంటూ నమ్మకాన్ని కల్పించడమే రాఖీ పండుగ విశిష్టత. మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ తెలపండి.